హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను చేపలు గ్రేవీ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో చేపలు గ్రేవీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి వెళ్దాం. నీట్గా బండ మీద రుద్దుకుందామండి. రుద్దిన తర్వాత ఫ్రెండ్స్, చేప ముక్కలు శుభ్రంగా ఈ బండకేసి రుద్దుదామండి. పులుసు అంతా ఏమన్నా ఉంటే పోయిద్ది. అలాగ లోపల ఏమన్నా ఉంటే ఇట్లా తీసేసుకుంటాం. చేప లోపల ముక్క లోపల ఉంటుంది నల్లగా, ఇట్లా తెల్లగా వచ్చేసి పక్కన వేసుకుంటాం. చేపలు మొత్తం శుభ్రం చేసేసానండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని 4 సార్లు కడుక్కుందాం. ఫ్రెండ్స్, చేపలు శుభ్రం చేసుకున్నానండి. మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు మనము కర్రీ చేసుకుందామండి. తెచ్చుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల గ్రేవీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చి చేపల గ్రేవీ. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని డేక్షా పెట్టానండి. ఆయిల్ వేసుకుందామండి. మూడు గంటలు ఆయిల్ వేసానండి. చేపల గ్రేవీలో కావాల్సిన పదార్థాలండి:
ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండు కొబ్బరి అండి, అలాగే ధనియాలు, మిగిలిన చెక్క లవంగాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఇది గరం మసాలా, కొత్తిమీర, 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు అండి. ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, ఒక 2 రెబ్బలు. ఉల్లిపాయ పేస్ట్ వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక 2 గంటలు, 2 స్పూన్లు అండి. పచ్చిమిరపకాయ వేసుకుందామండి, 2 పచ్చిమిరపకాయలు. మటన్ మసాలా అండి ఇది. ఫ్రెండ్స్ వేగిందండి మసాలాలు. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి. 2 టమాటాలు కోసి పెట్టాను, టమాటా వేసుకుందాం. కొద్దిగా మగ్గాలండి టమాటా. టమాటా కూడా మగ్గిపోయిందండి. మనం ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి వేసానండి. చింతపండు పులుసు పోసుకుందామండి. కొబ్బరి మిక్సీ పడకున్నది. ఒక అర స్పూను పసుపు, కారం 1 గంట అండి, ఉప్పు కూరకు సరిపడా. ఆ తర్వాత చేప వేసుకోవాలండి. ఫ్రెండ్స్ శనగగుండ్లు, శనగపప్పు వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం గ్రేవీ లాగా రావటానికి చేపల పులుసు. ఫ్రెండ్స్ పులుసు అయితే చక్కగా వస్తుందండి, గ్రేవీ లాగా మారటానికి, చేపల గ్రేవీ రావటానికి. ఇప్పుడు మనం పచ్చి చేపలు వేసుకుందాం. మొత్తం ఇలా తిప్పుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ హైలో ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఈ గ్రేవీ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, గ్రేవీ లాగా వచ్చేస్తుందండి. అడుగండి. కొత్తిమీర వేసుకుందామండి. సూపర్ వచ్చిందండి. ఫిష్ గ్రేవీ కర్రీ అండి, రెస్టారెంట్ స్టైల్లో చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చినట్టే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.